అందరికీ నమస్కారం అండి. చూడండి, డ్రాగన్ ఇప్పుడు మనము 5 years బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ తోట అండి ఇది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వర్షం పడింది. ఇక్కడ వర్షం పడడం వల్ల ఇలా చిన్న మొగ్గగా ఉన్నప్పుడు వర్షం పడడం వల్ల ఇది ఇలా రాలిపోతుంది, ఉండదు, మగ్గిపోతుంది. అదే ఇలా పెద్దదైన తర్వాత అయితే వర్షం పడినా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఈ టైంలో మాకైతే ఇలా ఉన్నప్పుడు వర్షం పడిందండి. చూడు, ఇలాంటివన్నీ మగ్గిపోతున్నాయి. ఇవి ఎలా అంటే మొత్తం పాడైపోతాయి. సైజ్ వచ్చిన తర్వాత వర్షం పడినా కూడా ఈ మొగ్గ ఎలాగైనా పాడైపోదు, రాలిపోదు. ఇది స్ట్రాంగ్గా నిలబడి ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ అంతా అట్లే ఉంది. ఈ చిన్న ఫ్లవరింగ్ ఉన్నప్పుడు ఇదైతే పాడైపోయింది, పెద్ద ఫ్లవరింగ్ ఉన్నదైతే నిలబడింది. ఇలాగే ఉంటుంది ఫ్రూటు. ప్రతి ఒక్కసారి మందులు కూడా ఈ టైంలో స్ప్రే చేయకూడదు. చేశారంటే కంపల్సరీ ఇలాగైపోతాయి. కొంచెమన్నా వాటర్ పడితే, ఇప్పుడు రైతులందరూ తెలియక ఏం చేస్తున్నారంటే పిందె దశలో ఉన్నప్పుడు మొగ్గ రాలుతుంది అనే ఉద్దేశంతో వాటికి మందులు వాడుతున్నారు. ఏ వాటికైనా మందులు వాడచ్చు, కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటకి మాత్రము మందులు ఎలాంటి పరిస్థితిలో కూడా వాడకూడదు. వాడితే పిందె దశలో ఉన్నప్పుడు వాడితే, ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడు వాడితే ఇలా అవుతుంది, మొత్తం రాలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి డ్రాగన్ ఫ్రూట్ తోటకి మందులు అనేది వాడకూడదు. కింద పడింది.